ఓం శ్రీ గురు. శతపావళి అంటే భోజనం తర్వాత 100 అడుగులు వేయడం. ఆయుర్వేదంలో శతపావళి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీర్ణక్రియని చక్కగా ఉంచుతుంది. జీవన శైలికి సంబంధించిన అనేక వ్యాధులు రాకుండా ఉంటాయి. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి. శతపావళి అంటే శతపావళి అనే పదం మరాఠీ భాషకు చెందింది. శత అంటే 100, పావళి అంటే అడుగులు. 100 అడుగులు వేయడం అని అర్థం. నడవడం అని చెప్పడానికి ఈ పదాన్ని వాడతారు. మీరు తిన్న ఆహారం పోతే సంపూర్ణ పోషణ లభించదు. ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం బాగా జీర్ణం కావడం చాలా ముఖ్యం. ఆయుర్వేదంలో జీర్ణ వ్యవస్థను చక్కగా ఉంచడానికి అనేక పద్ధతులు సూచించారు. శతపావళి జీర్ణక్రియతో ముడిపడి ఉన్న దీనివల్ల ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. భోజనం తర్వాత నడిస్తే లాభాలు. తిన్న తర్వాత అపాన వాయువు, మలబద్ధకం వంటి జీర్ణ ప్రక్రియకు భోజనం చేశాక 100 అడుగులు నడవడం అలవాటు చేసుకో. తర్వాత 100 అడుగులు అనే జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది. ఆ ప్రక్రియకు కావలసిన ఎంజైములు తిన్నాక నడవడం వల్ల ఆ పొట్టలో చేరిన గ్యాస్ మొత్తం బయటికి పోయేందుకు వీలు కల్పించినట్టు అవుతుంది. ఇది మెరుగైన జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇలా భోజనంగా వచ్చే ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. మెరుగైన నిద్ర. రాత్రి భోజనం నిద్ర మత్తుగా పట్టే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని నిమిషాల పాటు ఉత్తపాదాలతో నడవండి. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, సుఖంగా నిద్రపోవడానికి. డయాబెటీస్ కూడా అదుపులో ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్తో బాధపడుతున్న 100 అడుగులు నడవాలి. ఇది ఆహార పదార్థాల విచ్ఛిన్నం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగకుండా అడ్డుకుంటుంది. శారీరకంగా చురుకుగా ఉండేలాగా చూస్తుంది. రక్తంలో ఉన్న అదనపు గ్లూకోజ్ని వినియోగిస్తుంది. కాబట్టి డయాబెటీస్ అదుపులో ఉంటుంది. ఇంకా బరువు తగ్గేందుకు రాత్రి భోజనం చేసిన తర్వాత 1/2 గంట పాటు నడవడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు. ముఖ్యంగా బరువు తగ్గడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో భోజనం చేశాక 100 అడుగులు నడవడం అనేది ఒకటి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆయుర్వేదంలో శతపావళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మీ జీవితంలో కూడా దీనికి ప్రాముఖ్యత ఇచ్చి భోజనం చేసిన వెంటనే 100 అడుగులు నడవడం అలవాటుగా మార్చుకోండి. 1 నెల రోజుల్లోనే మీకు దీని గొప్పతనం తెలుస్తుంది. మీ ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.